హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. రేపు 18th ఫిబ్రవరికి నేను ఒకే ఒక స్టాక్ని సజెస్ట్ చేస్తున్నానండి. అది వచ్చేసి మన బజాజ్ ఫిన్సర్. ఇంకా వేరే ఏ స్టాక్ కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనబడలేదు. ఇప్పుడు ఇంట్రాడే స్టాక్కి నేను బజాజ్ ఫిన్సర్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను చూద్దాము. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ RSI సపోర్ట్ తీసుకున్నానండి 60-40ని ఇక్కడ అనాలిసిస్ చేయడానికి. నేను ఎప్పుడు చెప్పిన విధంగా ఒక ఇండికేటర్ సపోర్ట్ ఎప్పుడు తీసుకోవద్దు, ఇంకొక ఇండికేటర్ని కూడా మనం యూజ్ చేద్దాం. ఇక్కడ అది EMA9ని నేను ప్లాట్ చేసుకుంటానండి. ఇక్కడ ఇప్పుడు మంత్లీ టైం ఫ్రేమ్ మీద చూసినట్టయితే మనము ఇక్కడ RSI లైన్ అనేది 16 దాటి అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం పైన కూడా చూసినట్టయితే ఈ రోజు ఈ మంత్లీ క్యాండిల్ అది కూడా మనకి ఇది EMA9 మీదనే ట్రావెల్ చేస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఫార్మ్ అయిందండి. నార్మల్గా మార్నింగ్ స్టార్ అనేది ట్రెండ్ డౌన్వర్డ్లో ఉన్నప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. అంటే అది ఒక ట్రెండ్ రివర్సల్కి సిగ్నల్. కాకపోతే నేను ఇక్కడ ఇది అప్వర్డ్ ట్రెండే, కాకపోతే ఇక్కడ నేను చెప్తున్నాను మీకు ఇది. ఇక్కడ మనకి ఇది ఒక క్యాండిల్ 1 month అన్నప్పుడు ఇది మనం కన్సిడర్ చేయాల్సిందే. ఇది ఇప్పుడు మనము వీక్లీ టైం ఫ్రేమ్ మీదకి వస్తామండి. వీక్లీ టైం ఫ్రేమ్ మీద చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఈ 9 EMA పైన ఈ క్యాండిల్స్ అన్ని ఫార్మ్ అవుతూ వెళ్తున్నాయి. మన ఎర్లియర్ వీడియోలో చెప్పినప్పుడు ఎప్పుడైతే ఒక క్యాండిల్ 9 EMA కింద క్లోజ్ అవుతే అక్కడతో ఆ ట్రేడ్ని ఆపేయాలండి. అంటే అక్కడి నుంచి స్టాక్ పడిపోవడం కానీ లేదంటే మళ్ళీ మీదకి వెళ్ళడం కానీ జరుగుతుంది. ఫర్ టైం బీయింగ్ 9 EMA కింద క్యాండిల్స్ క్లోజ్ అవుతే మనం ఆ ట్రేడ్ అక్కడితో ఆపేయాలి. ఇది అప్వర్డ్ డైరెక్షన్లో. అదే డౌన్వర్డ్ డైరెక్షన్లో 9 EMAని దాటి ఒక గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అవుతే అక్కడితో ఆ డౌన్వర్డ్ డైరెక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టినట్టే మనము అక్కడ ట్రేడ్ ఆపాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము RSIని చూసినట్టయితే RSI కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే ట్రావెల్ చేస్తూ ఉంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ మీదకి వస్తే ఇప్పుడు మనము డైలీ టైం ఫ్రేమ్ చలో ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ మీద చూపిస్తాను. వీక్లీ టైం ఫ్రేమ్ మీద చూస్తాం మనం ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ మీద కూడా ఇది మనకి RSI 60 పైన ఉంది. ఇది ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో నేను క్లోజింగ్ తీసుకుంటాను. ఈ పర్టికులర్ పాయింట్లో ఇది తన ప్రీవియస్ అక్టోబర్ 7th ఫార్మ్ అయ్యే క్యాండిల్ని ఇది ఆల్మోస్ట్ బ్రేక్ చేసినట్టే ఉంది. అంటే ఇది నెక్స్ట్ ఇది తన ఆల్ టైమ్ హైకి చాలా నియర్ బైలో ఉంది. అంటే ఇప్పుడు ఇది చూసినట్టయితే తన ప్రీవియస్ అక్టోబర్ హైని క్రాస్ చేసినట్టయితే అది నెక్స్ట్ ఆల్ టైమ్ హైనే రీచ్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పాయింట్లో మనం డైలీ టైం ఫ్రేమ్ మీద చూసాము. డైలీ టైం ఫ్రేమ్ మీద చూస్తే ఇక్కడ నియర్ బై రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఇది ఇక్కడ 1932 దగ్గర ఉందండి. అదే సపోర్ట్కి వస్తే సపోర్ట్ వచ్చి ఇవాళ డే లో క్యాండిల్ అనేది తీసుకోవచ్చు సపోర్ట్ అండి. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో ఈ నెక్స్ట్ డే స్టాక్స్ ఓపెన్ అవుతాయి అంటే గ్రీన్లో ఓపెన్ అవుతాయా, రెడ్లో ఓపెన్ అవుతాయా, ఇండెక్స్ గ్రీన్లో ఓపెన్ అవుతుంది, రెడ్లో ఓపెన్ అవుతుందా దానికి చిన్న లాజిక్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక స్టాక్ ఒక డేలో ఏదన్నా ఒక స్టాక్ డే మొత్తం ట్రావెల్ చేసి తన డే హై దగ్గర క్లోజ్ అవుతే, డే హైలోనే నియర్ బై డే హైలో క్లోజ్ అవుతే ఖచ్చితంగా ఆ స్టాక్ నెక్స్ట్ డే కానీ ఆ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయితే
ఖచ్చితంగా వస్తుంది. అంటే ఒక 60% గ్యాప్ అప్ వస్తుంది. ఒక 30% ఫ్లాట్‌గా ఉంటుంది. ఒక వరస్ట్ సినారియోలో 10% గ్యాప్ డౌన్ వస్తుంది. 10% అంటే స్టాక్‌లో 10% అని కాదు. ఛాన్సెస్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ గ్యాప్ అప్పే వస్తుంది. లేదంటే ఫ్లాట్ అవుతుంది. లేదంటే గ్యాప్ డౌన్ వస్తుంది. అదే డే లోలో క్లోజ్ అవుతాయి. డే లో దగ్గర క్లోజ్ అవుతే నెక్స్ట్ డే ఖచ్చితంగా గ్యాప్ డౌనే వస్తుంది. లేదంటే ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. లేదంటే కొద్దిగా గ్యాప్ ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో రేపు పొద్దున గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ కనీసం ఇక్కడ ఈ ప్లేస్లో ఓపెన్ అయితే లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొద్దిగా మీదకి వెళ్ళేసి ఇక్కడ కొద్దిగా టైం పాస్ చేస్తే ఒకవేళ ఈ రెసిస్టెన్స్ని క్రాస్ అయితే ఒక గ్రీన్ సి ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే ఫ్లాట్ ఓపెన్ అయ్యి స్టాక్ కింద పడిపోతే ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి కిందకు వస్తే సి సైడ్ ట్రేడ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఈ 9 ఈఎంఏ కింద క్లోజ్ అవ్వనంతసేపు మనము ట్రేడ్లోనే ఉండొచ్చండి. మనం ఎటువైపు తీసుకున్నా కానీ అదే కింద వైపు తీసుకున్న పిఈ సైడ్ తీసుకున్నా కానీ ఈ 9 ఈఎంఐని దాటి ఒక గ్రీన్ క్యాండిల్ పైన అయితే క్లోజ్ అవ్వద్దు. ఇప్పుడు రీసెంట్ టైంలో చూస్తే ఈ బజాజ్ ఫైనాన్స్ కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఆల్ టైమ్ హై అనేది చేసిందండి. చేసి కొద్దిగా కిందకు వచ్చింది. ఇప్పుడు మన బజాజ్ ఫిన్సర్ టర్న్, అందుకే ఈ స్టాక్ చాలా బుల్లిష్గా ఉంది అండ్ ట్రెండ్ కూడా అప్వర్డ్ ట్రెండే చూపిస్తుంది. ఇది తన ఆల్ టైమ్ హై దగ్గర ఎంతో దూరంలో లేదు, మా అంటే ఒక 120-130 రూపీస్ డిస్టెన్స్లో ఉంది. ఖచ్చితంగా ఈ బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఆల్ టైమ్ హైని టచ్ చేసి తీరుతుందని నా ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఇంకా వేరే ఏ స్టాక్ లేదండి రేపటికి, ఇది అంత స్ట్రాంగ్గా కనబడలేదు. అందుకే నేను ఒకే స్టాక్ మీద స్ట్రాంగ్ సజెషన్ చేస్తున్నాను. సో ఇదండి వాటి డిస్కషన్. ఈ డిస్కషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని రికమెండ్ చేయండి. అండ్ ఇప్పుడు చెప్పేలాగానే స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయొద్దండి. ప్రాఫిట్ని ట్రయల్ చేయడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.